హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి యాక్షన్ వర్డ్స్ని వచ్చేసి వెర్బ్స్ అని అంటారు. యాక్షన్ వర్డ్స్ ఇప్పుడు వచ్చేసి వర్డ్స్ దట్ ఎక్స్ప్రెస్ యాక్షన్స్ పెర్ఫార్మ్డ్ బై పీపుల్, యానిమల్స్ ఆర్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాక్షన్ వర్డ్స్. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఒక జంతువు కావచ్చు, లేదా మనుషులు కావచ్చు, లేదా థింగ్స్ కావచ్చు, వాటి యొక్క లక్షణాలని లేదా వచ్చేసి వాళ్ళు చేసేటువంటి పనులను గురించి తెలియజేసిందాన్ని యాక్షన్ వర్డ్స్ అని అంటారు. వాళ్ళు చేసేటువంటి పనులు అనమాట. అంటే యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. రీడ్ చదవడము, క్రై అంటే ఏడవడము, తర్వాత వచ్చి రన్ అంటే పరిగెత్తడము, వాష్ అంటే తోమడం, వాష్ అంటే ఉతకడము, తర్వాత వచ్చేసి ఈట్ తినడము, వాక్ అంటే నడవడము, స్లీప్ అంటే నిద్రపోవడము, ప్లే అంటే ఆడుకోవడము, జంప్ అంటే గెంతడము, డ్యాన్స్ అంటే ఆడడము, తర్వాత వచ్చేసి డ్యాన్స్ ఆడడము, నాట్యం చేయడము, తర్వాత స్విమ్ అంటే స్విమ్ చేయడము, ఈత కొట్టడము. సో ఈ విధంగా ఉన్నటువంటి యాక్షన్ వర్డ్స్ అనమాట. మనం చేసేటువంటి పనుల గురించి తెలియజేసి దాన్ని ఏమంటారంటే యాక్షన్ వర్డ్స్ అని అంటారు. ఇప్పుడు వచ్చేసి అండర్లైన్ ద యాక్షన్ వర్డ్స్ మనం చూద్దాము కొన్ని. టీనా అండ్ హర్ ఫ్రెండ్ రీడ్ టు స్కూల్. టీనా మరియు తన యొక్క ఫ్రెండ్ వచ్చేసి స్కూల్లో చదువుతూ ఉన్నారు. జాయ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ లైక్ టు ప్లే విత్ ద పార్క్. జాయ్ మరియు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ వచ్చేసి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. తర్వాత పార్కులో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. ఫిషెస్ లైక్ టు స్విమ్ ఇన్ ద వాటర్లో స్విమ్ చేయడం అంటే ఫిషెస్కి చాలా ఇష్టము, చేపలకి చాలా ఇష్టము. ఐ ఈట్ ఫ్రూట్స్ ఎవ్రీడే. నేను వచ్చేసి ప్రతిరోజు వచ్చే ఫ్రూట్స్ డైలీ తినడం అంటే చాలా ఇష్టము. వీ రీడ్ బుక్స్ ఇన్ ఏ లైబ్రరీ. మేము వచ్చేసి బుక్స్ వచ్చేసి లైబ్రరీలో చదువుతూ ఉంటాము. తర్వాత వచ్చేసి కొన్ని యాక్షన్ వర్డ్స్కి వచ్చేసి ఇంగ్ అనేటువంటి చేర్చడం జరుగుతుంది. శివాని ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్. శివాని వచ్చేసి ఎందుకంటే ఇంగ్ అనేటువంటిది కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి పనుల గురించి చెప్పడం అనమాట. సో అప్పుడు ఇంగ్ అనేటువంటిది ఉపయోగిస్తాము వెర్బ్లో. శివాని ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్. శివాని వచ్చేసి మాట్లాడుతూ ఉంది ఫోన్లో. ద బాయ్ ఈజ్ రన్నింగ్. ఆ పిల్లవాడు వచ్చేసి పరిగెడుతూ ఉన్నాడు. మై మదర్ ఈజ్ కుకింగ్ ఫుడ్. మా మదర్ వచ్చేసి వంట చేస్తూ ఉన్నది. ద గర్ల్ ఈజ్ రీడింగ్. ఆ అమ్మాయి వచ్చేసి ఆ బాలిక వచ్చేసి చదువుతూ ఉన్నది. ఐ ఆమ్ సింగింగ్ ఏ సాంగ్. నేను ఒక పాటను పాడుతూ ఉన్నాను. ద గర్ల్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్. ఆ యొక్క గర్ల్స్ వచ్చేసి కూర్చొని బెంచ్ పైన ఆడుకుంటూ ఉన్నారు. మై ఫాదర్ ఈస్ రీడింగ్ ద న్యూస్ పేపర్. నా యొక్క ఫాదర్ వచ్చేసి చదువుతూ ఉన్నారు, న్యూస్ పేపర్ని చదువుతూ ఉన్నారు, ఈ యొక్క వార్తాపత్రికలను చదువుతూ ఉన్నారు. ద టీచర్ ఈజ్ టేకింగ్ ద క్లాస్. టీచర్ వచ్చేసి క్లాస్ తీస్తూ ఉన్నారు. ద బేబీ ఈజ్ క్రయింగ్. ఆ పాప వచ్చేసి ఏడుస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి యాడ్ ఇంగ్ టు దీస్ యాక్షన్ వర్డ్స్ అండ్ మేక్ న్యూ వర్డ్స్ అనమాట. కొత్తగా వర్డ్స్ అనేటువంటి మనకు వస్తుందన్నమాట. డ్రింకింగ్, సిట్టింగ్, పుల్లింగ్, రన్నింగ్, ప్లేయింగ్, వాచింగ్, డాన్సింగ్, ఫ్లయింగ్, మిస్సింగ్, క్రైయింగ్, రైటింగ్, డ్రాయింగ్, ట్రైయింగ్, కాలింగ్, మిక్సింగ్, స్లీపింగ్, జాగింగ్. సో ఈ విధంగా వచ్చేసి ఇంగ్ అనేటువంటి చేర్చి మనము యాక్షన్ వర్డ్స్ తెలుసుకున్నాము. రీటా ఈజ్ రీడింగ్ ఏ బుక్. రీటా వచ్చేసి పుస్తకాన్ని చదువుతూ ఉన్నది. జాకబ్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. జాకబ్ వచ్చేసి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ద లైన్ ఈజ్ రోరింగ్. ఆ యొక్క సింహం వచ్చేసి గర్జన చేస్తూ ఉన్నది. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను వచ్చేసి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ద చిల్డ్రన్ ఆర్ ఈటింగ్ ఐస్ క్రీమ్. పిల్లలు వచ్చేసి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు. ద గర్ల్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఆ యొక్క అమ్మాయి వచ్చేసి స్కూల్కి వెళ్తూ ఉన్నది. హీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్. అతను వచ్చేసి క్లీన్ చేస్తున్నాడు రూమ్ని. రోహన్ ఈజ్ సింగింగ్ ఏ స్వీట్ సాంగ్. రోహన్ వచ్చేసి పాట పాడుతూ ఉన్నాడు, ఒక మంచి పాటని. షీ ఈజ్ వాకింగ్ టు ద పార్క్. ఆవిడ వచ్చేసి వాక్ చేస్తూ ఉన్నది పార్క్లో వచ్చేసి. లత డ్రింకింగ్ వాటర్. లత వచ్చేసి నీళ్లు తాగుతూ ఉన్నది. అదితి వాజ్ టాకింగ్ టు హర్ ఫ్రెండ్. అదితి వచ్చేసి వాళ్ళ యొక్క ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నది. గ్రాండ్మా విల్ బీ బ్రింగింగ్ చాక్లెట్స్ ఫర్ రుహీకి వచ్చేసి చాక్లెట్స్ వచ్చేసి తీసుకొని వచ్చింది వాళ్ళ అమ్మమ్మ లేదా నాయనమ్మ, గ్రాండ్ మదర్. నెక్స్ట్, జాన్ సెడ్ దట్ హిజ్ స్టొమక్ వాస్ హర్టింగ్. జాన్ చెప్పాడు తన యొక్క కడుపు వచ్చేసి బాగా మంటగా ఉన్నది అని. సానియా విల్ బీ మీటింగ్ హర్ గ్రాండ్ మదర్ ఆన్ సండే. గ్రాండ్ మదర్ని కలవడానికి శనివారం సండే వెళ్తుంది. వరుణ్ కెప్ట్ నాకింగ్ ఆన్ ద డోర్. కొడుతూనే ఉన్నాడు. వరుణ్ వచ్చేసి
తలుపుని కొడుతూనే ఉన్నాడు. మనోజ్ హెల్ప్డ్ హిస్ టీచర్ బై క్యారీయింగ్ హిస్ బుక్స్, పుస్తకాలని మోసేదానికోసము మనోజ్ వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. టు బీ వర్బ్స్ వచ్చేసి యామ్, ఈజ్ అండ్ ఆర్ అనేటువంటిది ఉపయోగించనమాట. వీ యూస్ యామ్ విత్ ఐ అనేటువంటిది ఉపయోగించినప్పుడు ఐ ఆమ్ అనేటువంటిది చెప్తాము. తర్వాత వీ యూజ్ ఈజ్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే హీ, షీ, ఇట్ అనేటువంటిది వచ్చినప్పుడు హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ అనేటువంటిది ఉపయోగిస్తాము. అది సింగులర్ పర్సన్. సింగులర్ పర్సన్ అంటే ఒకరి గురించి చెప్పేటప్పుడు మటుకు దాన్ని ఉపయోగిస్తామన్నమాట. ఈజ్ అనేటువంటిది ఉన్నది అనే అర్థం అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ వీ యూజ్ ఆర్ విత్ వీ, యూ, దే ప్లూరల్ నౌన్స్ అనమాట. ప్లూరల్ నౌన్స్ అంటే రెండు లేదా ఎక్కువ మంది ఉండేటప్పుడు, లేదా ఎక్కువ థింగ్స్ ఉండేటప్పుడు, ఎక్కువ బర్డ్స్ కానీ ఎక్కువ యానిమల్స్ కానీ ఉండేటప్పుడు మనం ఉపయోగిస్తాము. కాబట్టి యు ఆర్, దే ఆర్, వీ ఆర్ అంటే ఆర్, ఈజ్ అంటే ఏంటంటే ఈజ్ అంటే సింగులర్ పర్సన్కి ఉపయోగించినప్పుడు ఉన్నది, ఉన్నాడు అని అర్థము. ఆర్ అంటే ఉన్నవి అనే అర్థం అనమాట, ఉన్నారు అనే అర్థం అనమాట, అంటే ప్లూరల్లో చెప్పేటప్పుడు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎక్కువ మంది చెప్పేటప్పుడు ఉన్నవి అని చెప్తాం అనమాట. ఐ ఆమ్ ఏ గర్ల్, నేను ఒక అమ్మాయిని. హీ ఈజ్ ఏ డాక్టర్, అతను డాక్టరు. దే ఆర్ ఫార్మర్స్, వాళ్ళు ఫార్మర్స్ రైతులు. హీ ఈజ్ ఏ పోలీస్ మ్యాన్, ఇతను వచ్చేసి పోలీస్ మ్యాన్. ఐ ఆమ్ 6 years old, నాకు 6 years old. యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా యొక్క స్నేహితురాలివి. షీ ఈజ్ ఏ నర్స్, ఆమె నర్సు. తర్వాత వచ్చేసి ద మంకీ ఈజ్ ఆన్ ద ట్రీ, మంకీ వచ్చేసి ట్రీ పైన, చెట్టు పైన ఉన్నది, కోతి చెట్టు పైన ఉన్నది. దే ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్, వాళ్ళందరూ క్లాస్ రూమ్లో ఉన్నారు. వీ ఆర్ ఇన్ క్లాస్ 2, వాళ్ళు వచ్చేసి సెకండ్ క్లాస్లో ఉన్నారు. ఇట్ ఈజ్ మై పెన్, ఇది నా యొక్క పెన్ను. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ పార్క్, చిల్డ్రన్ పిల్లలు వచ్చేసి ఆడుతూ ఉన్నారు. రంజన్ ఈజ్ రీడింగ్ ఏ బుక్, రంజన్ వచ్చేసి పుస్తకం చదువుతూ ఉన్నాడు. ద ఫాక్స్ ఈజ్ ఏ క్లవర్ యానిమల్, ఈ యొక్క మంచి తెలివి కలిగినటువంటి యానిమల్ ఏది అంటే వచ్చేసి ఫాక్స్ అనమాట. ఫాక్స్ అంటే నక్క. నెక్స్ట్ ఐ ఆమ్ గోయింగ్ టు ముంబై, నేను ముంబైకి వెళ్తున్నాను. ద స్టార్స్ ఆర్ నాట్ విజిబుల్ బై డే, స్టార్స్ వచ్చేసి ఎప్పుడు విజిబుల్గా కనిపించదు మార్నింగ్ టైంలో. తర్వాత వచ్చేసి దే ఆర్ మై ఫ్రెండ్స్, వాళ్ళందరూ నా యొక్క ఫ్రెండ్స్. దేర్ ఆర్ బర్డ్స్ ఇన్ ద కేజ్, అక్కడ బర్డ్స్ వచ్చేసి పంజరంలో ఉన్నవి. మై ఫాదర్ ఈజ్ అన్ యాక్టర్, నా యొక్క ఫాదర్ వచ్చేసి యాక్టరు. థ్యాంక్ యూ వెరీ మచ్.